క్రీస్తు కోసం తన జీవితాన్ని అమ్మి వేసుకున్నాడు, క్రీస్తు కోసం తన జీవితాన్ని త్యాగం చేసుకున్నాడు, క్రీస్తుకి తన జీవితాన్ని అంకితం చేసుకొని దేవుని వాక్యాన్ని వినటానికి, దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, దేవునితో గడపటానికి, దేవుని పరిచర్య చేయటానికి ఎంత పరితపించాడో దాంట్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ రోజున మనం ఎంత విశ్వాసులమైన, విలువ పెట్టి కొనబడినటువంటి వారము. మనము మన సొత్తు కాదు. దేవుణ్ణి కాపరి అని అంటూ ఉన్నామంటే మనం గొర్రెలం, దేవుణ్ణి తండ్రి అని అంటూ ఉన్నామంటే మనం పిల్లలం, మరి దేవుణ్ణి ప్రభువు అని అంటూ ఉన్నామంటే మనం దేవుని దాసులమే కదా, దేవుణ్ణి సేవించబద్ధులమై ఉన్నాం కదా. ప్రభువా అని సంబోధించినప్పుడు నేను నువ్వేది చెప్పినా వినటానికి సిద్ధంగా ఉంటాను అని చెప్పటమే. ఎపఫ్రా జీవితంలో దేనికోసం పరితపించాడంటే వాక్యం వినాలి, నేను క్రీస్తుని కోసం బ్రతకాలి, ఆయన నా పట్ల ఏ చిత్తాన్ని కలిగి ఉన్నాడో, ఏ ఆలోచన కలిగి ఉన్నాడో, ఆయన ఇష్టం ఏంటి, ఆయన అభిరుచి ఏంటి, ఆయనకి నచ్చినట్టుగా జీవించాలా. తన జీవితం మారిపోయింది. ఆ ఒక్క జీవితాన్ని చూసి ఒక పట్టణం దేవుని వైపు తిరిగిందంటే ఎంత మారు ఉంటాడు, ఎంత గొప్ప సాక్ష్యం తనకుండా ఉంటుంది. ఈ రోజున దేవుని పట్ల మన పరితాపము, దేవుని పట్ల మన ఆసక్తి, దేవుని పట్ల మన ప్రేమ చాలాసార్లు ఏమైపోయిందంటే సమయానుకూలంగా కనిపిస్తూ ఉంటుంది.